ఖమ్మం వినోబనగర్లో ఆక్రమణల తొలగింపుపై జిల్లా అధికారులు స్పష్టత ఇచ్చారు. ఎలాంటి అధికారిక ప్రొసీడింగ్స్ లేకుండా నకిలీ పట్టాలతో కొందరు భూముల్లో ఉంటున్నారని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూదాన్ యజ్ఞ బోర్డులో ప్రజోపకరమైన ప్రయోజనాలకు అంటే వ్యవసాయానికి కానీ ఔట్సైడ్ పట్టాస్ కానీ ఇచ్చే అధికారం అనేది రెవెన్యూ శాఖకు ఉంది, లేదనేది కాదు. కాకపోతే దాని మీద తగు సూచనలు అవసరమైతే భూదాన్ యజ్ఞ బోర్డుకు రాసి ఈ అవసరాలు ఉన్నాయి, ఈ అవసరాల ప్రకారం వాడుకుంటామని కూడా తగు సూచనలు తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. సమస్య అది కాదు. ఇప్పుడు సమస్య మాకు అధికారం ఉందా భూదాన్ యజ్ఞ బోర్డు కాదు అనేది కాదు. భూదాన్ యజ్ఞ బోర్డు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్, అంతేకాని భూదాన్ యజ్ఞ బోర్డు వేరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది వేరు కాదు. అక్కడ వచ్చిన సమస్య అంటే ఏంటి, ఎలాంటి అధికారిక ప్రొసీడింగ్స్ లేకుండా, ఏ రకమైన ఉత్తర్వులు లేకుండా అందులో అంటే ఒక ఆక్రమణగా పోయి అందులో ఎవరేశారో కూడా తెలియదు, వారు నిజమైన లబ్ధిదారుల అర్హత కలిగినారో అదంతా ఏమీ కూడా తెలియదు. వినోబనగర్ ఆక్రమణ వ్యవహారంలో పలువురిపై చీటింగ్ కేసులు నమోదు చేశామని అడిషనల్ డీసీపీ ప్రసాదరావు తెలిపారు. కొందరు డబ్బులు తీసుకుని ప్లాట్లు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయని, బాధ్యులపై చర్యలుంటాయని హెచ్చరించారు. భూదాన్ ల్యాండ్ ఏదైతే అన్యాక్రాంతమై కొంతమంది వ్యక్తులు దానిని అక్రమంగా కొంతమంది ఇస్తామని చెప్పి పైసలు తీసుకొని తర్వాత ఇల్లీగల్గా కొంతమందిని ఇన్స్టిగేట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని ఆ విధంగా కొన్ని కేసులు రిజిస్టర్. దీంట్లో కొన్ని కేసులు ఆల్రెడీ ఛార్జ్ చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఈ చీటింగ్ కేసులు కొన్ని, తర్వాత ఎక్స్టార్షన్ కొన్ని బెదిరించి పైసలు తీసుకొని ఆ విధంగా ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి, తర్వాత కొన్ని ఇంకా వేరే కేసులు రిజిస్టర్ అయ్యి ఇవి ఒక 2 కేసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. కాబట్టి ఇది ఈ 10-12 కేసులు 13 కేసులు కూడా వీళ్ళ మీద రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విధంగా దీని మీద యాక్షన్ కొన్ని కోర్టులో ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి కాబట్టి యాక్షన్ తీసుకున్నాం.